దేవుడా రక్షించు మా భూలోక వైకుంఠాన్ని. పచ్చ మూకల నుంచి పచ్చి విషం కక్కే పచ్చ పాముల నుంచి, భయము భక్తి లేకుండా విష ప్రచారం చేసే పచ్చ పార్టీ అధినేతల నుంచి దేవుడా రక్షించు మా భూలోక వైకుంఠాన్ని. సనాతన వేషాల నుంచి, ప్రాయశ్చిత్తం పేరుతో చేసే దొంగ దీక్షల నుంచి, వారి వారి పాపాల నుంచి, వారు చేసే మత రాజకీయాల నుంచి దేవుడా రక్షించు మా భూలోక వైకుంఠాన్ని. క్షమించు స్వామి, పవిత్రమైన నీ లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని దుష్ప్రచారం చేసిన చంద్రబాబును క్షమించు. పంది కొవ్వు, చేప కొవ్వు తిరుమల లడ్డూలో కలిసిందని పదే పదే విష ప్రచారం చేసిన నారావారిని మన్నించి క్షమించు. తన ఎల్లో మీడియాలో, తన సోషల్ మీడియాలో అదే పనిగా తిరుమల ఖ్యాతిని దిగజార్చే ప్రయత్నం చేసిన చంద్రబాబును క్షమించు. ఎలాగైనా తన ఆరోపణలు నిజమని నమ్మించేందుకు సిట్లో తన మనుషులను చొప్పించిన మా ముఖ్యమంత్రిని క్షమించు. కొవ్వు మాటలే తప్ప లడ్డుల్లో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ తేల్చిన తరువాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ లడ్డూల పేరుతో ఫ్లెక్సీలు పెట్టి దుర్మార్గపు ప్రచారాలు కంటిన్యూ చేస్తున్న చంద్రబాబు, అతని ముఠాలోని సభ్యులను, వారి దుర్మార్గపు ఆలోచన క్షమించు. తన ఫక్తు రాజకీయ అవసరాల కోసం నీ పవిత్రతను అదే పనిగా దెబ్బతీస్తున్న బాబు నాలుకను క్షమించు. ఎందుకంటే ఆ నాలుకకు నరం లేకుండా చేసింది నువ్వే కదా స్వామి. ఇక బాబు ఆరోపణలకు మరింత డోస్ పెంచి పంది కొవ్వు, చేప కొవ్వు, పశువుల కొవ్వు తిరుమల లడ్డూలో కలిసిందని నోటికొచ్చినట్లు మాట్లాడిన పవన్ కళ్యాణ్ను సైతం క్షమించు తండ్రి. ప్రాయశ్చిత్త దీక్షల పేరుతో దుర్గగుడి మెట్లు కింది నుంచి పైకి కడిగిన మా సనాతనిని క్షమించు. జంతువుల కొవ్వు కలిపిన 1,00,000 లడ్డూలను అయోధ్యకు పంపారంటూ తప్పుడు ప్రచారం చేసిన మా డీసీఎంను క్షమించు. మత రాజకీయాల కోసం రోజుకో వేషం కట్టి నీ పేరు ప్రతిష్టలను దిగదార్చే ప్రయత్నం చేసిన మా డిప్యూటీ సీఎంను క్షమించు. గరుడ పురాణం ప్రకారం అబద్ధాలు చెప్పేవారికి, విష ప్రచారాలు చేసేవారికి నరకంలో వేసే శిక్షల నుంచి తప్పించి క్షమించు స్వామి. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారే ఈ నేతలను దయచేసి క్షమించు స్వామి. చంద్రబాబును, అతని ముఠాను, పవన్ కళ్యాణ్ను గుడ్డిగా అనుసరించేవారు, వారు ఏం చెప్పినా, ఏం ప్రచారం చేసినా అది నిజమని గుడ్డిగా నమ్మేవారు ఇప్పుడు ఆ వెంకన్న ఎదుట మోకాళ్లపై నిలబడి చేయాల్సిన ప్రార్థన ఇది. ఎందుకంటే తిరుమల లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ క్లియర్ కట్గా తేల్చి చెప్పింది. సిబిఐ ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మొత్తం 200కు పైగా పేజీలతో నిండినటువంటి ఆ ఛార్జ్ షీట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, 10 పాయింట్స్ ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాను. ఇది చూసిన తరువాత భగవంతుడే ఈరోజు వాస్తవాలను బయట పెట్టారని భావించండి. చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ శిక్షలు ఏవి ఆ భగవంతుడు వేయకూడదని అందరూ ప్రార్థించండి. ఆయన అభిమానించే వాళ్ళందరూ కూడా ప్రార్థించండి. అంతటి ఘోరానికి, అంతటి మహాపాపానికి వాళ్ళు పాల్పడ్డారు. రైట్, ఒకసారి ఆ సిబిఐ ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. చాలా జాగ్రత్తగా గమనించండి సార్, ప్రతి ఒక్కరూ ఇది క్లియర్గా మనం ఫాలో కావాలి, తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఒక్కో పాయింట్ నేను క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి, అందులో ఏముందో తెలుస్తుంది. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ తేల్చేసింది సార్. ఈ జంతువుల కొవ్వు, పంది కొవ్వు, పశువుల కొవ్వు, చేపల కొవ్వు ఇవేవీ లేవని సిబిఐ తేల్చేసింది. చంద్రబాబు నాయుడు గారి నాలుకకు భగవంతుడు ఏ శిక్ష వెయ్యకూడదని మనమందరం ప్రార్థిద్దాం. ఎందుకంటే ఆయన మన ముఖ్యమంత్రి గారు కాబట్టి మీరు కూడా ఆయనను అభిమానించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ప్రార్థించండి. ఇంతటి మహాఘోరానికి పాల్పడితే గరుడ పురాణం ప్రకారం శిక్షలు చాలా భారీగా, కఠినంగా ఉంటాయి. కానీ అలాంటివేవి మనం కోరుకోకూడదు. అందుకే ఆ భగవంతుణ్ణి మనం ప్రార్థిద్దాం. రెండో పాయింట్ చెప్తున్నా సార్. శ్రీవారి లడ్డూపై చంద్రబాబు కుట్రపూరితంగానే ఆరోపణలు చేశారని బట్టబయలైంది. మూడో పాయింట్, మొత్తం వ్యవహారం టీడీపీ హయాంలోనే జరిగిందన్నది సిబిఐ విచారణతో బహిర్గతమైంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి, క్లియర్గా చెప్తాను వినండి. బోలేబాబా హర్ష డైరీ, బోలేబాబా డైరీకి నెయ్యి సప్లై చేసే టెండర్ కట్టబెట్టింది చంద్రబాబే. ఆయన్ని తీసుకొచ్చింది చంద్రబాబే, ఆయనకు టెండర్ కట్టబెట్టింది మన చంద్రబాబే. ఈ విషయం చాలా క్లియర్గా ఆ ఛార్జ్ షీట్లో సిబిఐ పొందుపరిచింది. పాల సేకరణలో హర్ష డైరీ ఎవరు? మన బోలేబాబా. ఈ బోలేబాబాలు, ఇలాంటి బాబాలంతా మన చంద్రబాబాకే దొరుకుతారు. పాల సేకరణలో హర్ష డైరీ అత్యద్భుతమని తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చింది కూడా బాబు హయాంలోనే, అంటే 2018లో. బోలేబాబా డైరీని ఒక టీం వెళ్ళి తనిఖీ చేసేటటువంటి టీం వెళ్ళి తనిఖీ చేసి చాలా అద్భుతం,
ఇక్కడ పాల సేకరణ చాలా బాగా జరుగుతోంది, అద్భుతంగా పాలను సేకరిస్తున్నారు, దానితో నెయ్యిని తయారు చేస్తున్నారని ఒక తప్పుడు సర్టిఫికేట్ ఎప్పుడు ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 2018లో. మరి దీనికి శిక్ష పడాల్సింది ఎవరికి? నిందించాల్సింది ఎవరిని? బ్లేమ్ చేయాల్సింది ఎవరిని? బురద జల్లాల్సింది ఎవరిపైన? ఎవరి నాలుక అబద్ధం చెప్పినట్టు? నెక్స్ట్ పాయింట్ నెంబర్ 6. 2019 ఫిబ్రవరిలో 82,000 కిలోల ఆవు నెయ్యి సరఫరాకు టెండర్ దక్కించుకుంది హర్షిత్ డైరీ. 2019 ఫిబ్రవరిలో ఎవరు సార్ ముఖ్యమంత్రి? ఎవరు సీఎంగా ఉన్నారు? ఎవరు పెట్టిన బోర్డు అక్కడ పనిచేస్తోంది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన పెట్టినటువంటి బోర్డు అక్కడ పనిచేస్తోంది. 2019 ఫిబ్రవరిలో 82,000 కిలోల ఆవు నెయ్యి సరఫరాకు హర్ష డైరీ టెండర్ దక్కించుకుంది. సూపర్గా సార్ ఇది. మరి నేరం ఎవరిపైన రుద్దుతున్నారు? తప్పు ఎవరు చేశారని అంటున్నారు? చంద్రబాబు నాయుడు గారి నాలుక గురించి జాగ్రత్తగా గమనించండి, ఎటువంటి అబద్ధాలు చెబుతోందనేది. హర్ష డైరీ పాల సేకరణ చేయకుండానే నెయ్యి సరఫరా చేస్తోందని 2019 ఆగస్టులో తనిఖీ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. ఇది పాయింట్. 2019 ఫిబ్రవరిలో ఏమో టెండర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు టెండర్ దక్కేలా చేసింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో అప్పుడున్నటువంటి బోర్డు. 2019 ఆగస్టు అంటే అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం. 2019 ఆగస్టులో ఒక తనిఖీ చేసి ఇక్కడ పాల సేకరణ చేయకుండానే నెయ్యి సరఫరా జరుగుతోందనేటటువంటి రిపోర్ట్నిచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఇది నేను చెప్తున్న మాట కాదు సార్, సిబిఐ వేసినటువంటి ఛార్జ్ షీట్లో ఉన్న మాట, కోర్టుకు సమర్పించినటువంటి ఫైనల్ రిపోర్ట్లో ఉన్నటువంటి మాట. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దుష్ప్రచారానికి సంబంధించి? నెక్స్ట్ 2019 సెప్టెంబర్లో నెయ్యి సరఫరా టెండర్లో పాల్గొన్న హర్ష డైరీకి అర్హత లేదని పంపేసింది టీటీడీ. అప్పుడు ఎవరు సార్ అధికారంలో ఉన్నది? జగన్మోహన్ రెడ్డి గారు. ఈ హర్ష డైరీకి, ఈ బోలే బాబాయ్కు అర్హత లేదని తిప్పి వెనక్కి పంపించారు. మీకు అనుమానం ఉంటే పాయింట్ టు పాయింట్ ఓపిక ఉంటే ఆ ఛార్జ్ షీట్ చదవండి, లేదా ఈనాడు దినపత్రిక చదవండి, అందులో కూడా ఇవే పాయింట్స్ ఉన్నాయి. నమ్మకం లేకపోతే, నేను చెప్పే మాటలు మీకు నమ్మకం లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఆస్థాన పత్రిక, రామోజీరావు గారి ఆత్మ రాసినటువంటిది ఇదే విషయాన్ని రాసింది. మీరు కావాలంటే చదవండి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 9. 2024లో టీడీపీ హయాంలో వచ్చిన ట్యాంకర్లనే పరిశీలించి నాణ్యత లేదని తేల్చిన సిబిఐ. ఇప్పుడు ఏమైంది? 2024 జూన్ తర్వాత వచ్చినటువంటి ట్యాంకర్లు, వాటిని పరిశీలించింది సిబిఐ. వాటిలో నాణ్యత లేదని తేల్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారేమో టెండర్లు కట్టబెడతారు, దొంగ సర్టిఫికేట్లు ఇప్పిస్తారు. మళ్ళీ 2024 తర్వాత ఆయన హయాంలోనే ట్యాంకర్లను పరిశీలించి నాణ్యత లేదని సిబిఐ తేల్చింది. ఈ మధ్యలో పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన నెపం నెట్టేస్తారు, ఆ ప్రభుత్వం పైకి నెపం తోసేస్తారు, అప్పుడున్నటువంటి బోర్డు మెంబర్ల పైన బురద జల్లుతారు. మొత్తం జరిగేదంతా అంతకుముందు ఇప్పుడు. రైట్. పాయింట్ నెంబర్ 10. నాణ్యత లేని నెయ్యి దొరికింది టీడీపీ హయాంలో, అయితే వైఎస్ఆర్సీపీ హయాంలోని తప్పుడు ప్రచారం చేశారనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. నేను ఒకసారి స్క్రీన్ పైన ఒక 3 బాక్స్ చూపిస్తాను, చూడండి. డిబేట్ స్టార్ట్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇది, ప్రతి ఒక్కరూ గమనించండి. ఒకసారి 3 బాక్స్ ఒకసారి ప్లే చేయండి. ఎందుకంటే ఛార్జ్ షీట్ ఒకవైపు, సాక్షి దినపత్రిక ఒకవైపు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఇంకోవైపు. ఒక్కసారి చూపించండి సార్, చాలా అవసరం ఈ రాష్ట్రానికి. భయం అన్నా ఉండాలి, భక్తి అన్నా ఉండాలి దేవుడంటే. ఈ రెండూ లేని వ్యక్తులు, చొప్పులేసుకొని పూజా కార్యక్రమాల్లో పాల్గొనే వ్యక్తులు, ఈరోజు సనాతన ధర్మం అని వేషం వేసుకొని సనాతని అని గొప్పగా ప్రచారం చేసుకొని మరుసటి రోజు టీషర్టుల్లో కనిపించేటటువంటి వ్యక్తులు, వీళ్ళున్నటువంటి ఈ లోకంలో, ఈ కాలంలో మనం కూడా ఉన్నాము. ఆ దేవదేవుడు అన్నీ చూస్తున్నాడు. మీకు ఒకటి చెప్తున్నా, ఇప్పుడు నేను చెప్పిన 10 పాయింట్స్ ఆ ఛార్జ్ షీట్లో సార్. ఇది ఛార్జ్ షీట్, ఫైనల్ రిపోర్ట్, సిబిఐ ఇచ్చినటువంటిది ఫైనల్ రిపోర్ట్. అది ఈ ఛార్జ్ షీట్. ఇది ఇక్కడ ఒక వార్త చూడండి సార్. ఇప్పుడు ఎక్కడా లేదు, ఏ ఎల్లో మీడియా రాయడం లేదు, ఏ పచ్చనేత మాట్లాడడం లేదు. జంతువుల కొవ్వు ఉంది లడ్డూలో అన్న మాట ఎవ్వడూ మాట్లాడడం లేదు. ఇప్పుడు కావాలంటే పక్కన పెట్టేద్దామని అంటున్నారు ఆ విషయాన్ని, అయిపోయిన విషయం అని. ఎవరు మాట్లాడట్లేదు. నిన్న కేబినెట్ భేటీలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో తెలుసా? జంతువుల కొవ్వు లేకపోయినా పర్లేదు, మీరేం చేస్తారంటే, మన పార్టీ నాయకులు, మంత్రులు, మీరు సరిగా పనిచేయట్లేదు, లడ్డూ కల్తీ అయిందని ప్రచారం చేయండి, లడ్డూ కల్తీ జరిగిందని చెప్పండి, జంతువుల కొవ్వు కలిసిందనే దానిపై మాత్రం మాట్లాడకండి.
మాట్లాడకండి. ఎవరు సిట్టి నివేదికపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పండి. మీరు ట్రైనింగ్ అన్నమాట, ట్రైనింగ్ ఇస్తున్నారు. చూడండి, మంత్రులకు చంద్రబాబు సూచనలు, కొందరు మంత్రులు రాజకీయ విమర్శలను తిప్పికొట్టలేకపోతున్నారని వ్యాఖ్య. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? పోనీ సిబిఐ మనం పెట్టినటువంటి సిబిఐలోకి, అక్కడ సుప్రీంకోర్టు పెట్టినటువంటి సిబిఐలోకి మన మనుషుల్ని ఇద్దరిని చొప్పించాం. గోపీనాథ్ జెట్టి, సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఇద్దరున్నారు కదా మన మనుషులు. వాళ్ళు ఉన్నా సరే రిపోర్ట్ ఇలా వచ్చింది కదా. మనం ఎంతమందిని అక్కడ లోపల చొప్పించినా రిపోర్ట్ అలా వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజల ముందుకొచ్చి ఒక ముఖ్యమంత్రి, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి, ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నటువంటి ముఖ్యమంత్రి, అయ్యా నాకు ఒక తప్పుడు సమాచారం వచ్చింది, దాని ప్రకారం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని నేను పొరపాటున మాట్లాడాను, ఇప్పుడు సిబిఐ నిగ్గు తేల్చింది, జంతువుల కొవ్వు కలవలేదని అంటోంది, నా ఓట్స్ నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఎందుకు వెనక్కి తీసుకుంటున్నానంటే కేవలం సిబిఐ ఇచ్చినటువంటి ఛార్జ్ షీటు మాత్రమే కాదు, కోటాను కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి ఆ మనోభావాలను గౌరవించి, ఆ మహా ప్రసాదాన్ని గౌరవించి, శ్రీ వెంకటేశ్వర స్వామిని గౌరవించి, ఆ పవిత్రతను గౌరవించి నా మాటలు విత్డ్రా చేసుకుంటున్నాను, వెనక్కి తీసుకుంటున్నాను. ఇందులో ఎలాంటి పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలవలేదనే మాట మన ముఖ్యమంత్రి గారు చెప్పుంటే నేను, మీరు అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పేవాళ్ళం. రాజకీయం ఏదో చేసేది చేసుకున్నారు, తరువాతైనా తప్పు తెలుసుకున్నారు, ఒక క్షమాపణ చెప్పుకున్నారు, ఓట్స్ విత్డ్రా చేసుకున్నారు అనని అందరూ అభినందించేవాళ్ళు, ఆనందించేవాళ్ళు. కానీ మన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? దుష్ప్రచారం చేయండి, వదిలిపెట్టకండి, ఆ దేవుణ్ణి వాడుకోండి, కల్తీ నెయ్యి ఉందని చెప్పండి, మీరు సరిగా చెప్పలేకపోతున్నారు, పంది కొవ్వు, జంతువుల కొవ్వు అనే మాటను పక్కన పెట్టేసేయండి. ఇది ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటట. వార్త చూడండి ఒకసారి. లడ్డు కల్తీ అయిందని చెప్పండి అని ఆయన అలా చెప్పగానే ఫ్లెక్సీలు పెట్టారు సార్. మహాపాపం నిజం. ఆ సిబిఐ ఛార్జ్షీట్ మనకు అవసరం లేదు. మా చంద్రబాబు నాయుడు గారి నాలుక ఏది చెబితే మనకు అదే ముఖ్యం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? వేషం మార్చేశారే, రకరకాల వేషాల్లో రకరకాల మత పెద్దలాగా కనిపిస్తున్నారు ఆయన ఇప్పుడు. రైట్, మహాపాపం నిజం, ఎన్నో లక్షల కిలోల కల్తీ నెయ్యి అంట, అది నెయ్యే కాదంట, పామాయిల్ అంట, కెమికల్ అంట, దరిద్రం అంట, మహాపాపం నిజం అంట. వీళ్ళే ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నారు రాష్ట్రం అంతా. ఒక పాపాన్ని చేసిన తరువాత పాప ప్రక్షాళన చేసుకునేటటువంటి అవకాశాన్ని భగవంతుడు ఇచ్చిన తరువాత దాన్ని ఉపయోగించుకోకుండా ఆ పాపాన్ని కంటిన్యూ చేయాలనే మహాపాపాన్ని ఒడిగడుతున్నారే. ఇది ఎంత పెద్ద పాపం అంటే భగవంతుడు అన్నీ చూస్తున్నాడు. దయచేసి దేవుడున్నాడన్న నిజాన్ని మాత్రం మర్చిపోకండి. భగవంతుడి కనుసన్నల్లోనే మీరున్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్ష తప్పదు. అబద్ధాలు చెప్పిన వారికి గరుడ పురాణం ప్రకారం అనేక రకాల శిక్షలు ఉన్నాయి. వారు ఎవరైనా కావచ్చు. వైఎస్ఆర్సీపీ వాళ్ళ, టీడీపీ వాళ్ళ, ఆ పార్టీ ముఖ్య నేతల, ఈ పార్టీ ముఖ్య నేతల అన్నది ఇక్కడ సంబంధం లేదు. ఆ భగవంతుడి సన్నిధిలో ఆయన గురించి, ప్రత్యేకించి పవిత్రమైన లడ్డూ గురించి దానిని అపవిత్రం చేసేలా అబద్ధాలు ప్రచారం చేసిన వారికి గరుడ పురాణం ప్రకారం ఎలాంటి శిక్షలు పడతాయన్నది ఇప్పటికిప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్లో ఒక్కసారి గూగుల్ని సెర్చ్ చేయండి, గూగుల్ తల్లిని అడగండి, చాలా క్లియర్గా అన్నీ వస్తున్నాయి. ఏఐ కూడా చాలా అద్భుతంగా చెబుతోంది. అనేక రకాల శిక్షలు ఉన్నాయి. మరి ఈ శిక్షలన్నీ ఎవరు అనుభవించాలి? తప్పు చేసిన వారు తప్పు చేశామని ఇంకా ఒప్పుకోకపోతే ఎలా? ఈ అంశాలపైన మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు పొనక జనార్దన్ రెడ్డి గారు, ఏపీ మాజీ అడ్మినిస్ట్రేటర్ జనరల్, అలాగే కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నాయకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైఎస్ఆర్సీపీ మీడియా ప్యానలిస్ట్ కూడా మనతో పాటు ఉన్నారు. ముందుగా అంబటి రాంబాబు గారితో మాట్లాడదాం. వారి రియాక్షన్ ఫస్ట్ తీసుకున్న తరువాత మనం డిబేట్ స్టార్ట్ చేద్దాం. ఎస్ రాంబాబు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఈశ్వర్ గారు. గుడ్ ఈవినింగ్. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మీ పార్టీని, మీ పార్టీ ముఖ్య నాయకులని అందరినీ ఉక్కిరి బిక్కిరి చేసినటువంటి అంశం ఏదైనా ఉందంటే, అత్యంత పెద్ద అంశం ఏదైనా ఉందంటే అది తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారనేటటువంటి ఆరోపణ. ఈరోజు సిబిఐ ఛార్జ్షీట్ చూసిన తరువాత కాస్త ఊపిరి పీల్చుకోగలిగారా? ఒకటి ఈశ్వర్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణ ఆ రోజునే మేము దాన్ని అది వాస్తవం కాదనే విషయాన్ని గమనించగలిగాం.
కాకపోతే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, తిరుమల తిరుపతి దేవస్థాన ప్రసాదంలో కల్తీ కలిసిందని, అది కూడా పంది కొవ్వు పశువుల కొవ్వు కలిసిందని, అది అశేషమైనటువంటి భక్తులు ప్రపంచంలో తినేశారనేటువంటి అపవాదం ఏదైతే పెట్టారో ఆ రోజున కొద్దిగా కంగు తిన్నాం. కంగు తిని అది నిజమని అనుకోలేదు, దానికి ఆస్కారమే లేదు. అయితే ఇంత పెద్ద ఆరోపణ చంద్రబాబు లాంటి సీనియర్ పొలిటీషియన్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చేయటం ఏమిటి అనే దాని మీద కొంతగా ఆందోళన చెందిన మాట వాస్తవం. ఆ రోజునే మేము దీన్ని ఖండించాం. ఇది అవాస్తవం అనేటువంటి విషయాన్ని ఖండించాం. మేము ఖండించడం కాదు, అప్పుడు ఈవో ఖండించాడు. మేము టెస్టుకు పంపించాము, దానిలో అనుమానం ఉంది కాబట్టి అవన్నీ వెనక పంపించాము అన్నారు. సరే, అనుమానం ఉంది, కల్తీ కొంత ఏదో వనస్పతి ఉంది అనేటువంటి భావన వచ్చినప్పుడు ఇలా పంపించేసినటువంటి సంఘటన ఇది కొత్తదా అంటే కొత్తది కాదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంతకు ముందుంది, రాజశేఖర రెడ్డి గారి హయాంలో అంతకు ముందుంది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా కల్తీ కలిసిందనే అనుమానం ఉన్నటువంటి ట్యాంకర్లను తిప్పి పంపించినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇది కొత్త కాదు. అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటటువంటి కార్యక్రమంలో దేవుణ్ణి అడ్డం పెట్టుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధితో వ్యవహరించాడనేది ప్రజలకు తేట తెల్లమైనటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? పంది కొవ్వు పశువుల కొవ్వు కలిసింది. అంత అపవిత్రమైనటువంటి కలయిక అనేది నిజంగా కలిస్తే జన్మలకి కూడా అది అలాగే ఉండిపోతుంది. ఇవాళ ఏం జరిగిందని అడుగుతా ఉన్నా, ఇవాళ ఏం రిపోర్ట్ వచ్చిందని అడుగుతా ఉన్నా. ఈ రిపోర్టును కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టేశారు, అడ్వాన్స్గా వచ్చేసి ఫ్లెక్సీలు పెట్టేశారు. అదే ఊపిరి పీల్చుకున్నారా, ప్రచారం చేసే పీల్చుకున్నారని ఎందుకన్నానంటే మీరు ఊపిరి పీల్చుకునే లోపు రాష్ట్రం అంతా ఇటువంటి ఫ్లెక్సీలు వచ్చేస్తున్నాయి సార్. ఇవన్నీ కూడా ప్రజలు నమ్మరు సార్. ప్రజలు వాస్తవాలను నమ్ముతారని నేను నమ్ముతున్నా. ఎందుకంటే తాత్కాలికంగా ఈ ప్రచారం, మీడియా బలం, వారికి అనేకమైన మీడియాలు, పేపర్లు ఉన్నాయి కాబట్టి, అధికారంలో ఉన్నాడు కాబట్టి ఏదో ప్రచారం చేసినా వాస్తవం నమ్ముతారా నమ్మరా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఒకటి, చంద్రబాబు నాయుడు ఏమన్నాడో మీరు బహుశా ప్లే చేసి ఉంటారేమో, పంది కొవ్వు పశువుల కొవ్వు కలిసింది అని చెప్పాడు. అసలు ఏంటండి, హూ ఈస్ హీ టు సే? రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన చెప్పేస్తాడా? దానికి ఆధారం లేకుండా చెప్పేస్తాడా? ఆధారం లేకుండా రాసేస్తారా? ఎంత దుర్మార్గమైనటువంటి అంశం ఇది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి బద్ధ శత్రువుగా భావించవచ్చు, కానీ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని ఇలాంటి ఆరోపణలు చేయటం అనేదాన్ని క్షమిస్తాడా? భగవంతుడు క్షమిస్తాడా? ప్రజలు క్షమిస్తారా? నేను అడుగుతా ఉన్నా. ఇవాళ అవి వాడని ట్యాంకర్లు అని ఆయన చెప్పాడు, వాడేదని చెప్తున్నారు. ఇది తేలాలే ఒకటి. రెండోది, పశువుల కొవ్వు లేదు, పంది కొవ్వు లేదు అని తేలింది కదా. దీనికి ఏం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి సమాధానం? కల్తీ కలిసిందని చెప్తే ఏంటి నాకు అర్థం కాలేదు. కల్తీ కలిసిందనేటువంటి భావన కలిగినటువంటి ట్యాంకర్లను అనేక సందర్భాల్లో తిరిగి పంపించినటువంటి చరిత్ర ఉన్నదా లేదా దేవస్థానానికి? అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనా, చంద్రబాబు నాయుడు టైంలోనా, రాజశేఖర రెడ్డి గారి టైంలోనా అనే అంశాలను పరిశీలించమనండి. అది ఉంది. ఎందుకంటే సిస్టమ్ ఎందుకుంది అక్కడ? ఇప్పుడు ఓ కాంట్రాక్టర్కి మనం కాంట్రాక్ట్ ఇచ్చేసాం, టెండర్లో పాడేసుకున్నారు, ఇక వాళ్ళు నమ్మేసేస్తాం మనం. దానికి ఒక సిస్టమ్ ఉంది కదా, అయ్యా మీరు ప్యూర్ నెయ్యి ఇస్తున్నారా లేదా అనేటువంటి ఒక చెక్ సిస్టమ్ ఉంది కదా. ఆ సిస్టమ్ దాటి కదా వెళ్ళవలసింది. ఆ సిస్టమ్ దగ్గర ఆగిపోయినాయి కదా ఇవి. నాకు అర్థం కాలేదు. కానీ జంతువుల కొవ్వు పశువుల కొవ్వు ఏదో కలవలేదు, ఓకే, సిబిఐ కూడా తేల్చిందని అనుకున్నాం. కానీ కల్తీని జరిగింది, బోలే బాబా ఇవన్నీ ఉన్నాయి కదా, అది మీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు బోర్డు చేసినటువంటి తప్పుదంగా ఈరోజు మాట్లాడుతున్నారు, ఫ్లెక్సీలు పెడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయమంటున్నారు. మరి దీనికేం సమాధానం చెప్తారు? ఈశ్వర్ గారు, నేను ఒకటే మాట చెప్తున్నాను సార్, మిమ్మల్ని నేను ఆలోచించమని కోరుతున్నాను, అక్కడ ప్యానలిస్టులు వాళ్ళని ఆలోచించమని కోరుతున్నారు. చూస్తున్నటువంటి అశేష ప్రజానీకం ఏదో సాక్షి అంబటి రాంబాబు అనేది కాకుండా కాస్త తీవ్రంగా ఆలోచించవలసినటువంటి అంశమని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏమండి, అసలు ఈ కల్తీ కలిసిందని శాంపిల్స్ తీసుకున్నటువంటి ట్యాంకర్లను ఉపయోగించారా లేదా? నెంబర్ 1. ఈవో ఏం చెప్పాడు? దీనిలో ప్రాథమికంగా కొంత కల్తీ ఉన్నదనేటువంటి భావన కలిగింది కాబట్టి ఈ ట్యాంకర్లను తిప్పి పంపించాము అని చెప్పారు. ఈవో చెప్పిందే, నేను చెప్పింది కాదు. పంపించారు. మరి వాడని ట్యాంకర్లా, ఇవి వాడిన ట్యాంకర్లా? అది తేల్చాల్సింది టీటీడీ, చంద్రబాబు నాయుడు గారు టీటీడీ బోర్డు చైర్మన్ తేల్చాలి కదండి.
దానిలో ఇవి ఉన్నాయి. ఏది అనుమానం ఉంది కాబట్టి టెస్ట్కి పంపారు, అనుమానం ఉంది కాబట్టి రిటర్న్ పంపించారు. ఓకే. మళ్ళీ అవి ఓడితే ఒకవేళ అది తిరిగి మళ్ళా వాడితే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వాడారా, ఇప్పుడు వాడారా అంటే మీ సిస్టమ్ చెక్ సిస్టమ్ ఫెయిల్ అయిందనే కదా అర్థం. ఇప్పుడు చెక్ చేసినవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత వచ్చిన ట్యాంకర్లనే ఇప్పుడు పరిశీలించారు. ఎస్, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత జరిగినటువంటి వ్యవహారమే. అయితే చంద్రబాబు నాయుడు ఏమంటాడు, ఈ కాంట్రాక్టర్ని వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు నిర్ణయించారు అంటాడు. అది నిర్ణయించింది ఒక సిస్టమ్ ప్రకారం నిర్ణయించారు. వాళ్ళు సక్రమంగా సప్లై చేయవలసినటువంటి బాధ్యత వారికి ఉంది, సక్రమంగా సప్లై చేయించుకోవలసినటువంటి బాధ్యత దేవస్థానానికి ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ ఒకవేళ అవి వాడితే అది ఫెయిల్యూర్ ఆఫ్ ది టీటీడీ బోర్డ్, టీటీడీ చెక్ సిస్టమ్ అనేది కాదా అని అడుగుతా ఉన్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో టెండర్లు అయిపోయినాయి కాబట్టి వాళ్ళు సప్లై చేసిన దానిలో ఏదన్నా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి లేదా సుబ్బారెడ్డి గారికి చుట్టేసి తప్పుకుందాం అనుకోవడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. నీకు చెక్ సిస్టమ్ ఉంది కదా, అక్కడ నీ ఈవో ఉన్నాడు, పెద్ద సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ప్రకారం పోతుంది. ఆ సిస్టమ్ ప్రకారం వాళ్ళు కొత్తగా వచ్చినటువంటి సిస్టమ్ కాదు. ఊరిని గుడ్డగాల్చేసి ముఖాన్ని జల్లేసి ఇది దేవస్థానానికి అవమానం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని హిందుత్వాన్ని రెచ్చగొట్టి తద్వారా లబ్ధి పొందాలనుకునేటటువంటి నీచమైన కుట్ర కాదా ఇది అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గమైన కుట్ర చేసి ఇవాళ ఏదేదో బ్యానర్లు కట్టేస్తున్నారు, మీడియా బలం ఉందని బాగా బ్యానర్లు కట్టేసి కల్తీ కలిసిన మాట నిజమే. ఏమైంది ఈ కల్తీ నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు పంది మాంసం, పంది కొవ్వు, పశువుల కొవ్వు అన్న మాట ఏమయ్యాయని అడుగుతా ఉన్నాయి. ఇవాళ యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్. దానికి సమాధానం లేదే. ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అండి. మీకు మీడియా బలం ఉంటే ఎంత అవాస్తవాన్నైనా వాస్తవంగా చూపించవచ్చని అనుకోవడం పొరపాటు. ప్రజలు గమనిస్తారు, ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు. వీటన్నిటికన్నా మించి భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు దాన్ని మీకు తప్పనిసరిగా శిక్ష వేస్తాడని నేను నమ్ముతున్నాను. ఇంత ఘోరమైనటువంటి అపచారం బహుశా హిందూ సాంప్రదాయాల్లో, హిందూ దేవాలయాల్లో ఎక్కడా జరగనటువంటి ఘోరమైన తప్పిదానికి చంద్రబాబు నాయుడు పాల్పడ్డాడు. దైవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఉపయోగించుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఎత్తుగడ చేశాడు చంద్రబాబు నాయుడు. అధికారం కోసం ఏదైనా చేయగలిగినటువంటి శక్తివంతుడు చంద్రబాబు నాయుడు గారు. చివరికి తండ్రి లాంటి మామను కూడా వెన్నుపోటు పొడిచాడు, అది వేరే విషయం. కానీ చివరికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా వెన్నుపోటు పొడిచేటటువంటి కార్యక్రమంలోకి రావడం అనేది హర్షించదగిందేనా? ఇది పార్టీని తీసేయండి, పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడా అవడా తీసేయండి, ఆయన తీసేయండి. తీసేయండి ఒక్క మాట. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడా లేదా తీసేయండి ఆ మాట. జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమా వ్యతిరేకమా తీసేయండి ఆ మాట. లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి వద్దు. అసలు దేవస్థానానికి సంబంధించి కలవని కల్తీని కలిసిన కల్తీగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు చూస్తూ సహిస్తూ ఖండించుకోకుండా ఉండటం ధర్మమా? అది నా పాయింట్. ఇక్కడ ఆ పాయింట్ మీద ప్రజలు ఆలోచించాలి. పార్టీలకు అతీతంగా ఆలోచించవలసినటువంటి అంశం ఉంది. ఈవెన్ తెలుగుదేశంలో ఉన్నటువంటి హిందూ సాంప్రదాయం మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు కూడా దీన్ని ఆలోచించాలని నేను కోరుకుంటున్నా. అలా ఆలోచించకపోతే భగవంతుడు మన క్షమించడానికి కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. నెయ్యి కల్తీ నెయ్యి వాడారో లేకపోతే పశువుల కొవ్వు, జంతువుల కొవ్వు, ఈ పంది కొవ్వు కలిసింది, ఇవన్నీ ఆ ఛార్జ్ షీట్లు చూసుకొని ఇవేం జరగలేదని చెప్పుకోవడం వేరు, చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రచారం వేరు. ఇది కోటాను కోట్ల భక్తుల మనోభావాల్ని దెబ్బతీసిన అంశంగా కూడా దీన్ని చూడాలి. ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి ప్రభుత్వం? కానీ వస్తున్నటువంటి రియాక్షన్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న రియాక్షన్ ఏంటి? ఒక ముఖ్యమంత్రి నుంచి ఏం ఆశిస్తున్నారు మీరు? ఇప్పుడు చంద్రబాబు నుంచి నాకు చంద్రబాబు గారి చరిత్ర తెలిసిన తర్వాత నేనేమి ఆశించనండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కుట్రలు కుతంత్రాలతోనే రాజకీయం చేయగలిగినటువంటి వ్యక్తి. ఈజ్ ఎ మ్యానిపులేటర్. ప్రజాబలంతో వచ్చినటువంటి వ్యక్తి కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు. కుట్రలు కుతంత్రాలు ఆరోపణలు అసత్యాల మీద ఆధారపడి ఆయన రాజకీయ జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తి. ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయినా అది లక్కీగానో ఆ కుట్రల ఫలితంగానో అయినటువంటి వ్యక్తే తప్ప స్వబలంతో అయినటువంటి వ్యక్తి కాదు. నేను ఇక్కడ ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా నేను ఇక్కడ మాట్లాడక తప్పదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఇంకొద్దిగా అడ్వాన్స్ వెళ్ళిపోయి ఇది శ్రీరామ భక్తులు కూడా తినేశారు కొన్ని వేల మంది పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పిన దాని ప్రకారం 1,00,000 లడ్డూలు వెళ్తే ఆ 1,00,000 లడ్డూల్లో కూడా పంది కొవ్వు కలిసి అన్నారే, ఇది ధర్మమేనా పవన్ కళ్యాణ్ గారు? నేను అడుగుతా ఉన్నా. నిజంగా మీకు దైవం మీద నమ్మకం ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు మళ్ళీ తిరిగి ఆ మాటను వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? లేదు నిజంగానే పంది కొవ్వు
పశువుల కొవ్వు కలిసిందని నమ్ముతున్నారా? నమ్మితే పోనీ నమ్ముతామని చెప్పండి. ఈ సిఐడి రిపోర్ట్ కానీ సిబిఐ రిపోర్ట్ కానీ తప్పని చెప్పండి. ఏమిటి అన్యాయం? ఇలాంటి దుర్మార్గమైన పనులకు పాల్పడుతూ సమంజసమేనా? చంద్రబాబు ఏదో రాజకీయం కోసం అధికారం కోసం ఏ గడ్డైనా కరుస్తాడు, కానీ మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ గడ్డైనా కరుస్తారా చంద్రబాబు కోసం? మీకోసం మీరు గర్వటం వేరు, చంద్రబాబు కోసం మీరు ఏ గడ్డైనా కరుస్తారా అని అడుగుతా ఉన్నా. ఇది ధర్మమేనా? మీరు సనాతన ధర్మాన్ని కాపాడటానికి నేను కృషి చేస్తున్నానని చెప్పారు. మీరు ఒకవైపున పొలిటీషియనే కాకుండా భారతీయ జనతా పార్టీతో సన్నిహిత సంబంధాలు పెట్టుకొని హిందుత్వాన్ని గౌరవించాలి, హిందుత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి భావనతో మీరు రాజకీయాల నుంచి ముదిరి ఆ దశకు పెడుతున్నటువంటి మీరు ఇలాంటి సందర్భంలో మీరు కాముగా ఉండటమో లేకపోతే మరొకటో తప్పు కదా అని నేను అడుగుతా ఉన్నా. భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడా అని అడుగుతా ఉన్నా. మీరు కాషాయ బట్టలు వేసుకున్నంత మాత్రాన మీరు హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారని అనుకోవటం మీ భ్రమ అంటున్నా. ఇలాంటి సందర్భంలో నోరు విప్పి వాస్తవాలను చెప్పకపోతే మీరు హిందూ ధర్మాన్ని ఎలా కాపాడిన వాళ్ళు అవుతారు, వెంకటేశ్వర స్వామిని ఎలా మీరు పూజించిన వారు అవుతారు అనేది నా పాయింట్. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని పరిరక్షించడం లేదని మీరు భావిస్తున్నారా? పరిరక్షిస్తుంటే నేను లేదని అన్ను. ఎందుకంటే అంత మాట అనాలి? పరిరక్షిస్తున్నాను అని చెబుతున్నాడు కదా ఆయన. అవును, పరిరక్షిస్తున్నాను అని చెబుతున్నటువంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామి దగ్గర ఇంత అపరాధం జరిగితే నోరు మెదపుకోకుండా రాజకీయంగా చంద్రబాబును సపోర్ట్ చేయటమే నా ప్రధాన కర్తవ్యం అని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగినటువంటి ఆరోపణలు కూడా పక్కకు నెట్టేయటం ధర్మమా కాదా ఆలోచించుకోమని చెబుతున్నా. ఆయన సనాతన ధర్మాన్ని కాపాడో సనాతన ధర్మం కోసం ఉన్నాడో లేదో ఆ డిబేట్లోకి వేరే వెళ్తాను. నేను ఈ సందర్భంలో వెళ్ళదలుచుకోలేదు. ఆయన మీద నాకున్నటువంటి అభిప్రాయాలు వేరు. ఈ సందర్భంలో వెళ్ళదలుచుకోలేదు. నేను కాసేపు నమ్ముతున్నా సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఆయన కృషి చేస్తున్నాను అనుకుందాం కాసేపు. ఇది సనాతన ధర్మానికి సంబంధించింది కాదా, దైవానికి సంబంధించింది కాదా? ఒక చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కక్షతో పంది కొవ్వు పశువుల కొవ్వు కలిసేసింది, లడ్డూలు తినేశారు, ఇంత అపవిత్రం చేశారు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అది కాదని నిరూపణ అయినప్పుడు మీరు మాట్లాడుకోకుండా ఉండటం సమంజసమేనా? చంద్రబాబు నాయుడు గారి కోసం ఇంత ఘాతుకానికి మీరు పాల్పడతారా? చంద్రబాబు నాయుడు దేనికైనా పాల్పడతాడు. వాళ్ళ అబ్బాయిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం ఎన్ని గడ్డైనా కరుస్తాడు. కానీ ఇది ధర్మం కాదు కదా. వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి అంశం అండి. ఇంతవరకు చాలా రాజకీయ ఆరోపణలు జరిగాయి, మా మీద చాలా కేసులు పెట్టారు, మమ్మల్ని చాలా మంది లోపల వేశారు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. దాన్ని మేము ఎదుర్కొంటాం. కానీ వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచంలోనే హిందుత్వానికి అగ్రగామిగా నిలిచినటువంటి వెంకటేశ్వర స్వామి తిరుపతిలో చిత్తూరులో ఉండటం అనేది మన అదృష్టం సార్. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం, అది పూర్వజన్మలో చేసిన సుకృతం. అది అలాంటి దైవాన్ని ఇవాళ నువ్వు ప్రభుత్వంలో ఉండి ఇంతగా హింసించేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు. ఇది ధర్మమేనా అని నా మాట, నా బాధ. అది దానికి సమాధానం చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారు. సమాధానం చెప్పుకోకుండా ప్రచారం చేయండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రచారం చేయండి, కల్తీ కలిసిందనే ప్రచారం చేయండి అని చెబుతున్నారు తప్ప పంది కొవ్వు గురించి పశువుల కొవ్వు గురించి మాట్లాడే ఎంత వైల్డ్ ఎలిగేషన్స్ ఆ రోజున చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజునే చెప్పాం నీ పాపం పండిద్ది బయటకు వస్తుందని. ఆ రోజునే సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్లారు, ఆశ్రయించారు. ఇది అవాస్తవం ఆయనకు తెలుసు కాబట్టి సుప్రీంకోర్టు డైరెక్షన్తోనే కదా ఇవాళ ఇదంతా జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టు కూడా అసలు మీరు ఆధారాలు లేకుండా ఒక ముఖ్యమంత్రి అలా మాట్లాడవచ్చునా అని ఆ రోజునే ప్రశ్నించింది కదా సుప్రీంకోర్టు. ఇంత దారుణమా నాకు అర్థం కాలేదు, ఇంత అన్యాయమా నాకు అర్థం కాలేదు. దీనికి హిందుత్వం మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బహిరంగ రాజకీయ నాయకులుగా మాట్లాడినట్టుగా మాట్లాడకపోయినా దీన్ని ఏదో ఒక స్థాయిలో ఖండించవలసిన అవసరం ఉందనేది నేను అభిప్రాయపడుతున్నా. మేము ఖండిస్తుంటాం. ఇవాళ చూడండి, ఈనాడు ఆంధ్రజ్యోతిలో కల్తీ కలిసిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేశాడని వాళ్ళు రాస్తా ఉన్నారు దుర్మార్గంగా. సరే, దీన్ని వాస్తవమైన పరిస్థితులు తెలుసుకొని హిందూ ధర్మాన్ని కాపాడవలసిన వ్యక్తులు కానీ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వ్యక్తులు కానీ ఇలాంటి చర్యలను ఖండించవలసిన అవసరం ఇప్పటికైనా ఉన్నది అని నేను అభిప్రాయపడుతున్నాను. నేను వాళ్ళందరినీ అలా కోరుకుంటున్నాను. కానీ ఫైనల్గా ఒక విషయం చెప్పండి. మీడియాలో ఒకవైపు సిబిఐ ఎంక్వైరీ వాళ్ళ విచారణ జరుగుతూ ఉంటే మరొక వైపు మీడియాలో వచ్చినటువంటి వార్తలు వైవి సుబ్బారెడ్డే అంతా చేశారు, కరుణాకర్ రెడ్డే వెనకుండి నడిపించారు, ఇట్లా ఆ రోజు ముఖ్య నాయకులందరి మీద బోర్డులో ఉన్న వారందరి మీద రోజుకో వార్త వచ్చింది. ఒక క్యారెక్టర్ అసాసినేషన్ అనేది జరిగిపోయింది. ఎలా బయటపడతారు? ఈరోజు ఛార్జ్ షీట్లో చూస్తే వాళ్ళు ఎవ్వరి పేర్లు లేవు, ఒక్కరు కూడా అక్యూజ్డ్గా లేరు అందరూ. ఇదంతా కూడా సమాజంలో వారికి ఉన్నటువంటి మీడియా బలంతో రకరకాలుగా రాసేస్తున్నారు. వాస్తవంగా కేసులో ఏమున్నాయో రాయరు. దానికి భిన్నంగా
సుబ్బారెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని, లేకపోతే ఇంకొకరిని ఎక్యూజ్ చేసేసి రాసేస్తారు. వాళ్ళు కూడా రాశారు. సుబ్బారెడ్డి గారి పిఏ అకౌంట్లు ఇన్ని పడ్డాయి, అన్ని పడ్డాయి, కల్తీ సంగతి మాట్లాడమంటే ఇన్ని పడ్డాయి, అన్న పడ్డాయి అని దాని గురించి డైవర్ట్ చేసేస్తున్నారు. నేనేది ఏంటంటే ఇవాళ ప్రధానమైన అంశం ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానపు ప్రసాదంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పంది కొవ్వు లేదా పశువుల కొవ్వు కలిసిన మాట అవాస్తవం అని తేలిపోయింది. ఇది వాస్తవం. అయితే దానిలో వనస్పతి లాంటి కల్తీలు ఉన్నాయనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేసిన మాట వాస్తవం. అవి వాడారా అంటే తిప్పి పంపించేశామని చెప్పారు. ఇలాంటి పంపించినటువంటి సందర్భాలు తిరుమల తిరుపతి దేవస్థానపు చరిత్రలో కోకొల్లలుగా ఉన్నాయి. అది ప్రభుత్వాలు ఏమున్నప్పటికీ కూడా. ఇదేంటి దీన్ని ఇంత పెద్ద బ్రహ్మాండంగా ఇంత పెద్ద బురదలేటటువంటి కార్యక్రమం చేయటం ధర్మమేనా చంద్రబాబు నాయుడు గారు? ఇప్పటికైనా మీరు వెనక్కొచ్చి క్షమాపణ చెబుతారంటే ఆయన చెప్పడు. ఇంకా దుమారం లేపేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇంకా దాని నుంచి ఏదో లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా దాని నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని బురదలాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు చూస్తూ ఉంటారు, గమనిస్తుంటారు, వాస్తవాలు తెలుసుకుంటారు, చర్చించుకుంటారు. ఇవి నిలబడవు. నా అభిప్రాయం అది. రైట్. ఫైనల్గా ఒక మాట చెప్పండి. భగవంతుడే న్యాయం చేస్తాడని నమ్ముతున్నారా? న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుంది, ఓకే. దేవుడి పైన నమ్మకం ఉన్న వాళ్ళగా, హైందవ ధర్మాన్ని పాటించే వాళ్ళంగా మీరేం చెప్తారు ఫైనల్గా? లేకపోతే జరిగింది ఏంటండి? ఇవాళ చంద్రబాబు నాయుడు పంది కొవ్వు పశువుల కొవ్వు కలిసిందని చెప్తే అవి లేవని చెప్పారు కదా. ఇవాళ భగవంతుడు ఉన్నాడు కాబట్టే సిబిఐ మాట చెప్పింది. అదే చంద్రబాబు నాయుడు గారు సిట్ వేసి ఇక్కడ పోలీసులు అయితే రాంచేసేవాడేమో, ఉందని రాంచేసేవాడేమో అనుమానం. ఎందుకంటే ఎంత ఘాతుకానికైనా పాల్పడతాయి. ఎందుకంటే సిబిఐ కాబట్టి దట్టు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉంది కాబట్టి సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పాలి కాబట్టి ఉన్న వాస్తవాన్ని అక్కడ పెట్టారు. ఉన్న వాస్తవం తెలిసిన తర్వాత ముక్కు మీద వేలేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రాంబాబు గారు ఈరోజు బిగ్ క్వశ్చన్లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. రైట్, వెంకటరెడ్డి గారు ఏంటి కాస్తైనా ఊపిరి పీల్చుకోగలిగారా? ఉక్కిరి బిక్కిరి దాదాపు ఎన్ని నెలలు? 17 నెలలు, 17 నెలలు అంటే 100వ రోజు కదా ఆయన చేసింది. 16 నెలలు అధికారంలోకి వచ్చిన 100వ రోజు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంటు ఈ 3 నెలలు తీసేసి దాదాపు 16 నెలలుగా మీ పార్టీని, ముఖ్య నాయకుల్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఏ స్థాయిలో జరగాలో జరిగిపోయింది. ఇప్పుడు ఛార్జ్ షీట్లో అలాంటివి ఏమీ లేదని సింపుల్గా కోర్టుకు సమర్పించింది సిబిఐ. ఊపిరి పీల్చుకున్నారా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ఓం నమో వెంకటేశాయ అని చెప్పి స్టార్ట్ చేయాల్సినటువంటి డిబేట్. ఎందుకంటే సెప్టెంబర్ 18, 2024 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఉన్మాదకరమైనటువంటి వ్యాఖ్యలు. నిజంగా మనిషి పుట్టినవాడు ఎవడు? 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తిరుమల లడ్డు మీద ఇప్పటి వరకు ఎవరో కల్తీ అనే మాటే వాడలా. మార్క్ మై వర్డ్స్, నేను ఆ మాటలకు కట్టుబడే మాట్లాడుతున్నా. నిజంగా మనిషి అన్నవాడు ఎవడు కూడా తిరుమల లడ్డు కల్తీ అయ్యిందని చెప్పి ఎవడు ఇప్పటి వరకు మాట్లాడలా. కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అదే చిత్తూరు జిల్లాలో జన్మించి ఏదైతే తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనెలో, ఇదిగోండి సార్ పేపర్లో వచ్చినటువంటి వార్తలు. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సెప్టెంబర్ 18 ఒక మహాకుట్రకి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా లేకుండా చేయాలి, హిందువులని జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేయాలి, మనం 3 పార్టీలు కలిసి పోటీ చేశాం, ఈవీఎంలు మేనేజ్ చేశాం, అయినా కూడా 40% జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారు. సో ఏదో విధంగా ఆ 40% ఓట్లు కూడా రాకూడదు అనేటటువంటి ఒక మహాకుట్రకి తెరలేపి వెంకటేశ్వర స్వామి మీదే కుట్ర చేశాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర చేయడానికి ప్రయత్నించి వెంకటేశ్వర స్వామి మీదగా కుట్ర కేసాడు. ఎందుకంటే ఇంకా ఆయనకు ఆప్షన్స్ లేవు. మొన్న ఎలక్షన్స్ అన్ని వాడేశాడు. తల్లి, చెల్లి, బాబాయ్ మొత్తం వాడేశాడు. ఇంకేమున్నాయి? అన్ని దుష్ప్రచారాలు వాడేశాడు. ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అది ఇదని మొత్తం అన్ని వాడేసి ఇంకేం లేదు. ఆఖరికి దేవుణ్ణి తీసుకుని వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారికి ఇవి అలవాటే. ఎందుకంటే రాజకీయ జన్మనిచ్చినటువంటి రామారావు గారికి ఎలా వెన్నుపోటు పడిచాడో అలిపిరి సాక్షిగా ఆయనకు పునర్జన్మనిచ్చినటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి వెన్నుపోటు పడిచాడు. ఖచ్చితంగా ఈ పాపం ఖచ్చితంగా పోయేటటువంటిది కాదు. ఈ పాపం పండే రోజు అతి దగ్గరలో ఉంది కాబట్టే కర్మ రిటర్న్స్ అన్నట్టుగా ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఇదంతా మీరు కుట్రకు పాల్పడ్డారు. అక్కడ జంతువుల కొవ్వు కానీ ఎటువంటి కొవ్వు కలవలేదని చెప్పి ఆ దేవుడే తన రిపోర్ట్ని ఏదైతే అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా ఇచ్చాడు. దానిలో మనం మహాముఖ్యంగా చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ పత్రికలు కూడా రాసినటువంటి వార్తలు. ఇది 20వ తారీఖు పత్రిక అండి. ఇది ఈనాడు.
తిరుమల నెయ్యిలో జంతు కొవ్వు, పెద్ద ఎత్తున కల్తీ, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనెలో ఉన్నట్టు అనుమానం. ఈనాడు కిరణ్కి ఏమైనా తిని చూశాడా చేప నూనె, లేదంటే పంది కొవ్వు ఏమన్నా దాంట్లో ఏమైనా స్మెల్ చూశాడా? పంది కొవ్వు స్మెల్ ఏమన్నా చూసి ఆ లడ్డు తింటే అట్లా నీకు ఏమన్నా స్మెల్ వచ్చిందా? 300 సంవత్సరాల చరిత్ర కలిగిన లడ్డు మీద అదొక ప్రైడ్ సార్, ఒక గర్వం. ఏదైతే మన రాష్ట్రంలో తిరుమల వెంకటేశ్వర స్వామి ఉన్నాడంటే కాలరలా పైకి ఎగరేసి మనం గర్వపడాల్సినటువంటి రాష్ట్రం మంది. అలాంటి రాష్ట్రం 140 కోట్ల మంది హిందువుల భక్తులకి ఆరాధ్య దైవం మా రాష్ట్రంలో ఉన్నాడు కొలువయ్యి అని చెప్పి మనం చెప్పుకోవాల్సినటువంటి రాష్ట్రంలో ఇంతటి దుర్మార్గులు పరిపాలకులుగా ఉండి మాట్లాడినటువంటి మాటలు. ఇది 20వ తారీఖు పేపరు. 21 శ్యామలరావు కల్తీ నిజమే, పంది కొవ్వు గొడ్డు కొవ్వు కలిసాయని పరీక్షల్లో వెల్లడి. మీ బొందల పరీక్షలో తర్వాత ఏమో లేదని చెప్పాడు. ఇది 21వ తారీఖు. అంతకంటే ముందు లేదన్నారు. అంతకు ముందు అది బయటకు రానప్పుడు ఏది చంద్రబాబు నాయుడు గారు రానప్పుడు ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కాబట్టి మరి ఆయన నియమించినటువంటి తాబేదారు కదా ఇతను. సో ఉందని చెప్పి ఇప్పుడు ఈ శ్యామలరావు తిరుమలలోనే లేడు, తీసి అవతల పడేశారు. ఇప్పుడు నీకు సిగ్గు సరం ఉంటే దీని మీద మాట్లాడాలి. ఇంకోటి చూడండి, పందికో ఉందనేది స్పష్టం, ఘోర అపచారం. 21వ తారీఖు పేపర్. 22 వెంకటేశ్వర స్వామి నాతో నిజాలు చెప్పించాడు. చంద్రబాబు నాయుడు కడుపుకు అన్నం తింటే ఈ స్టేట్మెంట్ మీద కట్టుబడి మరి జంతువుల కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు బాధతో మాట్లాడుతా ఉన్నాం. ఈశ్వర్ గారు ఒక హిందూ మత భక్తుడిగా ఈరోజు బాధతో, ఎందుకంటే మనం ఆ లడ్డూని చెప్పులు వేసుకొని కూడా తీసుకోం. మీరు చూస్తుంటారు, అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని పూజలు చేస్తారు, ప్రసాదాలు తీసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చెప్పులు వేసుకొని ఏ ప్రసాదం కూడా తీసుకోండి. మీరు కాంటే వీడియోలు చూడండి, మనం కూడా అంత ప్రసాదం ఇస్తే చెప్పులు తీసుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, తప్పు చేసిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోయేలా శిక్షిస్తాం. ఆ దేవుడు మిమ్మల్ని శిక్షించబోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. 75 ఏళ్ల వయసులో మనిషిగా మారండి. ఎక్కడైనా మనిషి అనేది గుర్తుపెట్టుకోండి. మనిషికి పుట్టకుంటది, మరణం ఉంటది. మనం ఏదైతే మనిషి అన్నప్పుడు చివరి దశలో అయినా మనం మనిషిగా బతకాలి. కానీ మీరు ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్స్, వెంకటేశ్వర స్వామి అంట లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారాన్ని వెంకటేశ్వర స్వామి తనతో చెప్పించాడంట. ఇది మనిషిలో స్టేట్మెంటా? అంటే వెంకటేశ్వర స్వామి కల్తీ ప్రసాదం తింటాడా? సరే, మీరు ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్ ద్వారా మీ పార్టీ ముఖ్యలో లేకపోతే అప్పుడు టీటీడీ బోర్డులో ఉన్న పెద్దలో ఏ తప్పు చేయలేదు, జంతువుల కొవ్వు కలవలేదు, పంది కొవ్వు కలవలేదు తేలింది. కోర్టు కూడా ఇప్పుడు దాదాపు 50% తేలిపోయినట్టే. రేపు కోర్టులో ఎంతవరకు నిలబడుతుందో ఆ ఛార్జ్ షీట్ చూస్తే కూడా చాలా అనేసి అంటున్నారు. అది పక్కన పెడదాం సార్. కానీ జంతువుల కొవ్వు, పంది కొవ్వు అని ప్రచారం చేసినటువంటి, పవిత్రతను దెబ్బతీసినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదా? ఇంకా ఆయన కేసులు కానీ ఆయనకి వాటికి సంబంధించి, అంటే ఆయన మాట్లాడారు, ఇక్కడ ఎంక్వైరీ చేస్తాం, అక్కడ లేదని తెలుసుకుంటాం, ఆయన మాత్రం సేఫ్. సార్ ఇప్పుడు మీరు సేఫ్ అనుకుంటున్నారు. అవును, ఇప్పుడు నేను ఒక మాట చెబుతున్నా, మీరే గరుడ పురాణం గురించి చెప్పారు కాబట్టి కొంతమందికి బతికుండగానే శిక్ష అనుభవిస్తారు, కొంతమంది దాని తర్వాత మీరు అన్న గరుడ పురాణం ప్రకారం శిక్ష అనుభవిస్తారు. మీరు అన్నాక గరుడ పురాణంలో నేను ఎతికితే ఏం శిక్షదని వైతర్ని నది అని ఉంది. అవును, అపవిత్రమైనటువంటి పనులు చేసే వారికి వేసే శిక్ష. ఈయన అపవిత్రమైన పనులు ఎవరి మీద చేశాడు? దేవుడి మీద చేశాడు. సాక్షాత్తు కలియుగ దైవం మీద అపవిత్రమైనటువంటి పనులు చేసినటువంటి వాళ్ళకి వైతర్ని నదిలో మలం మూత్రాలతో నిండిన నది, దాన్ని దాటి వెళ్ళేటటువంటి శిక్ష. ఇంతకు మించిన శిక్ష ఇప్పుడు అనుభవించకపోయినా ఎవరు తప్పు చేస్తారండి? చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సార్. ఒక ఆయన వచ్చి మెట్లు కడిగాడు కదా, ఆయనకు కూడా అటువంటి శిక్షలు పడాలని ఎవరైతే దేవుడి మీద తప్పుడు వ్యాఖ్యలు చేశారో, దేవుడు లడ్డు కల్తీ అయింది, జంతువుల కొవ్వు కల్తీ అంటే ఒక మాట సార్, జంతువుల కొవ్వు, పంది కొవ్వు, దాన్ని 1,00,000 లడ్డులు తయారు చేసి అయోధ్యకు పంపించాం. నేను అయాం అన్న అపాలజెటిక్ సనాతన డ్రామా అన్న వాళ్ళకి మరి ఈరోజు మెట్లు గడుగుతారా, లేదంటే ఆ గుడి దగ్గర ఉన్న బాత్రూమ్లు గడుగుతారా కూడా సమాధానం చెప్పాలి వాళ్ళు. ఎందుకంటే తప్పు అయింది, మొన్న మెట్లు గడిగాం, ఈ రోజు అంతకంటే పెద్ద తప్పు చేసాం. ఆ రిపోర్టు ఇదిగోండి, మేము రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఏదైతే మేము తప్పు చేసామని చెప్పి మరి ఆ గుడి దగ్గర ఉన్నటువంటి బాత్రూమ్లు కడతారేమో సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు 2 ల్యాబులు, గుజరాత్ లో ఉన్నటువంటి NDDB ల్యాబు, హర్యానాలో ఉన్నటువంటి NDRI ల్యాబు, 2 ఈరోజు జంతువుల కొవ్వు లాంటివి కానీ ఎటువంటి ఇది కలవలేదు అని ఇచ్చింది. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఇంకా కూడా ఈయన మనిషిలాగా మారకపోగా ఇంకా ఈరోజు ఫ్లెక్స్లు పెట్టిస్తా, ఇది కల్తీ, ఇది నిజమే, దేవుడు లడ్డు కల్తీ అయిపోయింది, ప్రపంచం అంతా నమ్మండి, మనం తినే లడ్డంతా కల్తీ అయిపోయిందని చెప్పి నమ్మి అలానే మీరు బతకండి అని చెప్పి సిగ్గు ఎగ్గు లేకుండా ఫ్లెక్స్లు పెడుతున్నారు కదా. మీకు సుప్రీంకోర్టు చెప్పిన
ఏదైతే రిపోర్ట్లో చెప్పినా ఎక్కడా లేదని చెప్పినా ఇంకా మీరు కల్తీ అంటున్నారు కదా. ఒకవేళ అదే కల్తీ నిజమైతే ఇప్పుడు ఆ శాంపిల్స్ తీసుకుంది ఎవరిది? మీ హయాంలో వచ్చినటువంటి శాంపిల్స్. ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి శాంపిల్స్ జూలై 6 2 ట్యాంకర్లు, జూలై 15 2 ట్యాంకర్లు వెనక్కి పంపారు. ఇది వాడలేదని చెప్పాడు. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఆ ఏఆర్ డైరీ నుంచి వైష్ణవి డైరీ ద్వారా దాన్ని మళ్ళీ సప్లై చేశారని చెప్పి సిట్టు చెప్తా ఉంది. సో మళ్ళీ సప్లై చేస్తే చెక్ చేయకుండా మాయిశ్చర్ కంటెంట్ టెస్ట్ కానీ, ఫారెన్ యానిమల్ ఆయిల్ టెస్ట్ కానీ, ఫారెన్ వెజిటబుల్ ఆయిల్ టెస్ట్ కానీ, ఈ 3 టెస్టులు చేయకుండా లోపలికి ఈ ఎవరైతే ఈ నెయ్యి వాడించినటువంటి ఈవో కానీ లేదంటే ఈ ప్రభుత్వం కానీ మరి మీరే ఈ కల్తీని వాడిచ్చి దేవుడికి పెట్టి ప్రజలకు పెట్టారనే దానికి అర్థం. మరి ఈరోజు శిక్ష పడాల్సింది ఎవరికి? ఇది కల్తీ అయితే నిజమే అయితే ఈ కల్తీకి కారణం మీ హయాంలో మీరు వాడినటువంటి నెయ్యి చెక్ చేయకుండా. అంటే మరి దానికి శిక్ష ఎవరికి పడాలి? వీళ్ళకే పడాలి కదా. ఆ దేవదేవుడు ఖచ్చితంగా వేస్తాడు. అతి తక్కువ రోజుల్లోనే శిక్ష పడిద్ది అనేది మాత్రం వాస్తవం. రైట్. జనార్దన్ రెడ్డి గారు, ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్స్ చెప్పండి. అసలు అంతకంటే ముందు అసలు కోర్టు ఈ ఛార్జ్ షీట్ను కాగ్నిజెంట్లోకి తీసుకుందా లేదా? ఎందుకు ఈ చర్చ ఒకటి వినిపిస్తోంది? నమస్కారం ఈశ్వర్ గారు, మీకు అందరికీ. ఇది కోట్ల మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించిన విషయం. చాలా జాగ్రత్తగా దీన్ని మనం మాట్లాడడం కానీ, ప్రచురించడం కానీ, డిబేట్లు పెట్టడం కానీ చేయాల్సిన విషయం. దీంట్లో ఎంతో ముఖ్యం ఉంది. ఇది నేను చెప్పిన విషయం కాదు. సుప్రీంకోర్టు 4 అక్టోబర్ నాడు ఆర్డర్ పాస్ చేస్తూ ఏదైతే సిట్ నేసిందో, 2 సిబిఐ ఆఫీసర్ని, 2 ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్ని, ఒక FSII అంటే ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక అథారిటీని వేస్తూ 5 నేస్తూ సిట్ వేసిన రోజు ఆర్డర్లో క్లియర్గా రాసింది, క్లియర్గా చెప్పింది. దీన్ని ఈ కోర్టులు కానీ దేన్ని కూడా ఈ మనోభావాలు దెబ్బతీసేదానికి బ్యాటిల్ గ్రౌండ్గా వాడొద్దు మీరు పొలిటీషియన్స్ అని భయంకరమైన హెచ్చరిక కూడా చేసింది కోర్టు. అది ముగిచింది, ఇస్తూ సిట్ని ఇచ్చేసింది. కానీ ఇప్పుడు నేను ఈ మీరు అడిగిన ఒక క్వశ్చన్ అడిగారు, కాగ్నిజెన్స్ తీసుకుందా అని. ఇప్పుడు సాయంత్రం వరకు కూడా నెల్లూరు ఏసీబీ కోర్టులో సబ్మిట్ చేసి ఉంటుంది, కవర్లోనే ఉంది. ఇంతవరకు దానికి పేజీ నెంబర్ ఇవ్వడం కానీ, చెక్ చేయడం కానీ ఇంతవరకు అసలు కాగ్నిజెన్స్ తీసుకోలేదు. కానీ ఎందుకు లీక్ అయింది, ఎలా లీక్ అయింది అనేది మనం ఆలోచిస్తే, నిన్న క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్లో జరిగిందో, నేను నిన్న అమరావతిలో ఉన్నాను. ఆ తర్వాత వెంటనే ఇది వాట్సాప్లో సోషల్ మీడియాలో ఈ 219 పేజీల ఇది ఒకటి వచ్చేసింది అనమాట, ఛార్జ్ షీట్. నాకు ఆశ్చర్యం వేసింది. నేను విచారించాను నెల్లూరు ఏసీబీ కోర్టులో ఉన్న తెలిసిన న్యాయవాదుల గురించి. ఏంటయ్యా ఇలా వచ్చిందంటే, లేదు ఇంతవరకు మేము సెక్షన్లో కూడా చూసాము, ఇంతవరకు అది కవరే ఇప్పలేదు. 23వ తారీఖునటువంటి పడ్డటువంటి కవరు అట్లనే ఉంది, కానీ అది ఎలా వచ్చింది, కోర్టు సీల్ లేదు, ఏం లేదు. 219 పేజీలు అంటే కాదు. చంద్రబాబు నాయుడు గారు కదా చెప్పారు దీనిపైన దుష్ప్రచారం కంటిన్యూ అందుకే చెప్తున్నాను, వాళ్ళు చెప్పడానికి ఇది బయటకు వచ్చింది అంటున్నారా? అదే అందుకే నేను చెప్తున్నాను ఈశ్వర్ గారు, ఎంత లీకులు ఎలా ఉంటాయి ఈలో మీడియాలో, ఈ రాజకీయంగా వాళ్ళు ఎలా దీన్ని తీసుకొస్తారంటే, ఏదో ఒక ఉపద్రవం రాబోతుంది కాబట్టి దీన్ని లైన్లో పెట్టాలి ముందు. ఏదైనా కానీ ఒక ఛార్జ్ షీట్ బయటకు వస్తే దానికి కోర్టు ఇనిషియల్ సీలు ఒక సర్టిఫైడ్ కాపీ రూపంలో అక్యూజ్డ్ కాపీ కూడా, అక్యూజ్డ్కి ఇచ్చే కాపీ కూడా వస్తుంది. అది కాగ్నిజెన్స్ తీసుకుంటే దానికి ఒక సిసి నంబర్ అంటారు, లేదా అది సీరియస్ కేసు అయితే సెషన్స్ కేసు అయితే సెషన్స్కి ఇది వస్తుంది ఏసీబీ కోర్టులో. కానీ ఇది ఎలాంటి నంబర్ లేకుండా వైట్ పేపర్స్ వచ్చాయి. కానీ దీన్ని ఎవరు లీక్ చేస్తారు? సిట్ ఆఫీసర్లు ఎవరు లీక్ చేయరు. సిట్ ఆఫీసర్లు ఖచ్చితంగా లీక్ చేయరు, వాళ్ళ ఉద్యోగాలకి ఇది లేదు. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇంకా నేను అర్థం చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు చాలా మంది పైన ఈ జంతువులకు ఆరోపణలు ఒకటైతే, కొందరి వ్యక్తులు రాజకీయంగా కానీ లేకపోతే టీటీడీ బోర్డులో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ వ్యక్తిత్వ హననం జరిగేలా, క్యారెక్టర్ అసాసినేషన్ జరిగేలా వాళ్ళ పేర్లు తెరపైకి తీసుకురావడం, వాళ్ళని విచారణకు పిలిచిన తర్వాత పేపర్లలో వచ్చిన వాళ్ళపైన ఇతనే కీలకం, మొత్తం నెయ్యి సరఫరా చేసింది, కల్తీ నెయ్యి సరఫరా చేసింది ఇతనే, లేదంటే పంది కొవ్వు కలిపింది ఇతనే అన్నట్టుగా ప్రతి ఒక్కరిపైన రాసుకుంటూ వచ్చారు కదా. వాళ్ళపైన చాలా ఆరోపణలు చేశారు కదా. ఎగ్జాంపుల్ 2-3 పేర్లు చెప్తాను. వైవి సుబ్బారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, లేకపోతే జవహర్ రెడ్డి కానీ, అక్కడ ఈవో గారు ధర్మారెడ్డి పేరు కానీ ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు కదా. మరి ఏమైంది? ఇప్పుడు వాళ్ళ పేర్లు ఏవి కనపడట్లేదు కదా. ఇక్కడ చేర్చినటువంటి 36 మంది నిందితుల్లో ఏ ఒక్క పేరు లేదండి. ఇంకోటి ఏంటంటే పేర్లు ఏవి లేవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పేర్లు కానీ, కొన్ని పేపర్లో వచ్చిన పేర్లు కానీ, బోలే బాబా కంపెనీని 2018లో టీటీడీ బోర్డు ద్వారా ఇన్స్పెక్షన్ చేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే తీసుకొచ్చారు. ఆ బోలే బాబా మీదనే 319 పేజీల్లో బోలే బాబా పేరుంది, ఏఆర్ డైరీ పేరుంది, వైష్ణవి డైరీ పేరుంది. అవన్నీ అప్పుడు వచ్చినాయే. ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పనా, 2008లో
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి ఈ లడ్డుకి జిఐ ట్యాగ్ తీసుకొచ్చారు. భూగోళిక పరిరక్షణ. ఇలాంటి Patent లడ్డూని లాంటిదా? ఎవరు కూడా అనుకరించేదానికి కానీ తయారు చేసేదానికి కానీ బయట ఈ అమ్మేదానికి కూడా లేదు. అవును. అది తీసుకొచ్చింది మన జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు. అవును. అట్లాంటి పవిత్రమైన లడ్డుని ఇలాంటి జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె వాళ్ళు చేసిన ప్రచారం. అయితే సిట్ను మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే 212 రోజుల్లో ఇంతమందిని విచారించి 36 మందిని నిందితులుగా చేర్చి దీన్ని తయారు చేయడంలో చాలా జాగ్రత్తగా చేసినట్టుంది. కానీ నేను ఇంకొక విషయం చెప్పాలనుకున్నా ఈశ్వర్ గారు, కాకనేని తీసుకున్నటువంటి ఒక ఛార్జ్ షీట్ని ప్రచురించడం కానీ డిబేట్లు పెట్టడం కానీ ఎంతవరకు కరెక్ట్ అనేది యాజ్ ఏ ఒక అడ్వకేట్గా, ఒక న్యాయవాదిగా, ఒక కోర్ట్ ఆఫీసర్గా నా పరిధి ఏందని నేను ఆలోచించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే 36 మంది నిందితులు అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చారు. దాంట్లో మనీ ట్రయల్ 2 రకాల. మీరు ఆ ఛార్జ్ షీట్ మొత్తం పరిశీలించిన తరువాత మీకు ఎలా అనిపిస్తుంది? ఈ కేసు నిలబడుతుంది అనుకుంటున్నారు కోర్టులో? వాళ్ళు రిలీజ్ చేసినటువంటి 219 పేజీల్లో ఏదైతే ఉన్నాయో అవి ఏవి కూడా నిరూపణకి ఆస్కారమే లేదు. ఎట్లా? ఎందుకంటే 1-2 పాయింట్లు చెప్పండి. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే 1 జూలై 2024 తర్వాత కొత్త చట్టాలు వచ్చినాయి. అంతకు ముందు జరిగినటువంటి కేసుగా వీళ్ళు ఈ ఏదైతే నిందితులను చేర్చారో వాళ్ళ మీద ఆరోపణలు చేశారో 2 రకాల కేసులు పెట్టారు. ఒకటి ఐపీసీ కేసులు పెట్టారు, రెండోది పీసీ యాక్ట్ యాంటీ కరప్షన్ ఏదైతే ఉందో, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉందో దాని మీద కేసులు పెట్టారు. మనీ ట్రయల్ జరిగినప్పుడు దాని రికవరీ ఉండాలి, లేదు, ఎక్కడా లేదు. ఓకే. కానీ ఏదైతే ఈ లడ్డు కల్తీకి సంబంధించినటువంటి ఆ శాంపుల్ ఉందో, ఎప్పుడో జరిగిన శాంపుల్ ఆ లడ్డు ఇప్పుడు టెస్ట్ చేశారా? ఆ టెస్టింగ్ రిపోర్ట్లు ఏ లడ్డూలకైతే ఉపయోగించారని అంటున్నారో ఆ లడ్డూల్ని టెస్ట్ చేయలేదు. టెస్ట్ శాంపుల్స్ లేవు. ఏదైతే రిటర్న్ చేశారో లోపలికి వెళ్ళింది లడ్డూలో కలిసిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు కనిపించట్లేదు. ఈ 219 పేజీల్లో ఆ బోలే బాబా దగ్గర అసలు పాల సేకరణకు సంబంధించినటువంటి విధానమే లేదు, ఆయన దగ్గర నెయ్యి తయారు చేసే విధానమే లేదని అంటున్నారు కదా. అది ఎప్పుడో బ్యాన్ చేశారు మనోళ్ళే. ఏదైతే 2024 ముందే దాన్ని బ్యాన్ చేశారు. ఆ బోలేబాబా కంపెనీకి ఎప్పుడైతే అది హర్ష డైరీగా మారిందో, బోలేబాబా డైరీగా మారిందో అప్పుడే దాన్ని బ్యాన్ పెట్టారు. కానీ మళ్ళీ వాళ్ళు 2018 నుంచి వాళ్ళు టెండర్లో పాల్గొంటున్నారు, లోయెస్ట్ ప్రైస్ కోట్ చేస్తున్నారు, వస్తున్నారు. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఏదైతే నిందితుల జాబితా ఉందో ఎవరికి కూడా దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా శిక్ష పడే అవకాశం అయితే నాకు కనిపించట్లేదు. ఎందుకంటే ఎంతమంది ఉన్నారు? 36 మంది ఉన్నారు. దాంట్లో కొన్ని కంపెనీలు ఉన్నాయి. 36 మందిని ఇది చేశారు. ఇది సప్లిమెంటరీ అంటున్నారు. కానీ ఇప్పుడు డబ్బులు కూడా చేతులు మారాయి అంటున్నారు కదా, మరి ఇవన్నీ ఆధారాలు కావా? అంటే 17 కోట్ల రూపాయలు వాళ్ళు ఏదో హవాలాలో వచ్చినాయి పలాని, ఏదో ఒక విజయవాడలో ఒక హవాలా ద్వారా వాళ్ళకి చేరినాయి అని అంటున్నారు. దీంట్లో ఏంటంటే కంపెనీ ఉద్యోగస్తులు ఉన్నారు, టీటీడీ ఉద్యోగస్తులు ఉన్నారు, అప్పుడు జనరల్ మేనేజర్ ఉన్నారు. సో అందరూ వాళ్ళు ఏంటంటే ఎక్కడా కూడా రాజకీయ నాయకులు ఇక్కడ ఎక్కడ కనిపించలేదు. 36 మందిలో ఉన్నది కంపెనీలు, కంపెనీ ఉద్యోగస్తులు, టీటీడీ ఉద్యోగస్తులు, అంతేగాని ఇక్కడ రాజకీయంగా. సో వీళ్ళపైన కూడా కేసు నిలబడే అవకాశం లేదంటారు, వీగిపోయే అవకాశం. అంటే ఇప్పుడు చూసినటువంటి ఈ 219 పేజీల్లో కూడా ఎక్కడ కూడా టెస్ట్ చేసి ఇలాంటి కల్తీ జరిగింది, ఇదిగో టెస్ట్ రిపోర్ట్, ఇది ఫైనల్ రిపోర్ట్, ఇది ఫైనల్. సప్లిమెంటరీ అంటున్నారు కానీ టీటీడీ యాజ్ ఫైనల్ రిపోర్ట్, ఇంకా అయిపోయింది. ఇంకా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఇది ఫైనల్ రిపోర్ట్ గా మనం పరిగణించాల్సిందే. జంతువుల కొవ్వు లేనట్టే, జంతువుల దీంట్లో క్లియర్ గా రాశారు 65వ పేజీలో. దీంట్లో ఎక్కడ కూడా జంతువు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ ఎక్కడ కలవలేదని చెప్పి క్లియర్ గా రాశారు. మరి మన పవన్ కళ్యాణ్ గారికి పంపించారో లేదో, ఆయన పెట్టినటువంటి ట్వీట్ ఇంకా నా దగ్గర అలాగే ఉంది, 10 కాలాల పాటు పచ్చగా ఉంది. ఏం రాశారు? వీఆర్ ఆల్ డీప్లీ డిస్టర్బ్డ్ విత్ ద ఫైండింగ్స్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్, pork fat and beef fat mix in Tirupati Balaji Prasad. Many questions to be answered by the TTD board constituted by YCP government. Then our government is committed to take stringent action possible, but this throws light on many issues surrounding desecration of temples, its land issues and other dharmic practices. అది కేవలం ఒక రాజకీయంగా వాళ్ళు దీన్ని వాడుతున్నారు. ఇది పెట్టినటువంటి పోస్ట్, ఇది చెప్పినటువంటి మాటలు కూడా ఉన్నాయి. కోట్ల మంది హిందువుల మనోభావాలకి సంబంధించిన విషయం ఏదైనా మాట్లాడేటప్పుడు మనం ఇది చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. రైట్, ఒకసారి శ్రీకాంత్ గారితో మాట్లాడదాం. శ్రీకాంత్ గారు, సారీ అండి ఆలస్యమైంది మీతో మాట్లాడించడానికి. ఏంటి సార్, మొత్తం చంద్రబాబు నాయుడు గారి ఆరోపణలు దూది పింజల్లా అలా ఎగిరిపోయాయి అనుకోవచ్చా?
దూది పింజ కంటే కూడా గాలిపటం ఎగిరిపోయినట్లు ఎగిరిపోయినాయి అనుకోవచ్చు. అంతేనా? దీంట్లో గాలిపటం మాదిరి ఎగిరిపోయింది. మొన్న సంక్రాంతి వచ్చింది కదా దగ్గరలో, మనంతా గాలిపటాలు బాగా ఎగిరేశారు. సంక్రాంతికి సొంత ఊర్లకు వెళ్లే సంస్కృతిని పరిచయం చేసిందే వాళ్ళ ఫ్యామిలీ, మీకు నాకు. మరి మీరు సంక్రాంతి గాలిపటంతో పోలుస్తున్నారు ఆయన్ని. అందుకనే ఆ సంక్రాంతి గాలిపటంతో పాటు మన సంస్కృతిని తెలిసిన దానికి వెళ్ళిపోయినాయి. ఒకటి ఈశ్వర్ గారు, నిజంగా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ముఖ్యమంత్రి స్థాయిలో వారు మాట్లాడిన మాటలు ఆధారాలు లేకుండా నిరాధారాలతో అసత్య ప్రలాపనలు చేస్తూ అసందర్భంగా మాట్లాడిన మాట, వారు ఎన్డీఏ మీటింగ్ లో ఏదో మాట్లాడడం జరిగింది. ఆ రోజు వారు ఏమన్నారనే విషయం రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. జంతువుల కొవ్వు ఉందని, అనిమల్ ఫ్యాట్ ఉందని మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు దీని గురించి ఆలోచిస్తే అప్పుడు గాని ఇప్పుడు గాని టిటిడి బోర్డు మెంబర్ గా ఉన్నటువంటి సౌరభ్ బోరా నెయ్యి సరఫరా చేసినదే అతను. అప్పుడు కూడా ఇప్పుడు కూడా దీనికి స్పష్టమైన ఆధారాలు కూడా ఉన్నాయి ఈ విషయంలో. వీళ్ళు అక్కడికి పోకుండా ఎక్కడెక్కడో దీన్ని తవ్వుకుంటూ తీసుకుంటూ వచ్చారు. మరి ఇంకొకటి, ఈ నెయ్యి ప్రాణాన్ని ఇది బాగా ఉండాలి, నాణ్యత ఉండాలి అని టెస్ట్ చేసినది 5.5 కోటితో ఒక భక్తుడు ముందుకొస్తే ఆ నెయ్యి టెస్టింగ్ మిషన్ ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే దీన్ని ఏర్పరిచారు. దాని పేరు వచ్చి బీటా సైట్ టెరాలసిస్ టెస్ట్ అనేటువంటిది. సూపర్. ఇటువంటి మిషన్ ను తీసుకొచ్చిండేది అన్ని నాణ్యతమైనవన్నీ ఉండాలని చెప్పి, అన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో నాణ్యంగా ఉండాలని చెప్పి చేసినదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. నిన్న మొన్న చూసాం ఈ హుండీని కూడా, ఆ హుండీని మనం పట్టుకున్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారు 30 కోట్లతో నిర్మించిన అత్యాధిక భవనంలోనే కెమెరాలతో దొరికినదే ఆ డబ్బు కూడా. కరెక్ట్. ఇటువంటి అంశాలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే జరిగాయన్నది అందరికీ తెలిసిన విషయం. అబద్ధాలకు హద్దుపద్దు లేదు. ఈ నిజంగా రాష్ట్ర ప్రజలంతా హిందువులు. నాకు నిజంగా ఒక్కటి ఈశ్వర్ గారు, మన టీవీ ద్వారా ఒకటి అడుగుతున్నా, స్వామీజీలు గాని, మఠాధిపతులు గాని, పీఠాధిపతులు గాని ఈ విషయంలో ఎందుకు మాట్లాడడం లేదు? వారు మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు మాట్లాడాలి అని నేను మీ టీవీ ద్వారా వాళ్ళని అభ్యర్థిస్తున్నా. స్వామీజీ, నేను కూడా క్వశ్చన్ చేద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు చెప్పిస్తారేమో భయపడ్డాను. ఆ రోజు మాట్లాడిన వాళ్ళు అందరినీ అనట్లే నేను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జంతువుల కొవ్వు అనగానే బయటకు వచ్చేసి విపరీతంగా హైడ్రామా క్రియేట్ చేసేసి రోడ్ల మీద ధర్నాలు దీక్షలు చేసేసి ఇవన్నీ చేసిన వాళ్ళు ఈ రోజు ఏమైపోయారు? వీళ్ళని ఏమైనా క్వశ్చన్ చేస్తే చెప్పిస్తారని భయం. మళ్ళీ నేనే ప్రశ్నిస్తున్నా, రెడ్ బుక్ రాజ్యాంగానికి ఏమన్నా భయపడుతున్నారా? ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి స్వామి కూడా భయపడద్దండి. ఏం సార్, సనాతన ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళకి కూడా రెడ్ బుక్ ని చూస్తే భయమా? సనాతన ధర్మాన్ని ఇప్పుడు అదే కదా ఈశ్వర్ గారు జరుగుతున్నది. హైందవ ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళకి రెడ్ బుక్. ఇప్పుడు సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ గారి డెఫినేషన్ తెలుసా మీకు? సనాతన ధర్మం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే అబద్ధాలను రాష్ట్ర ప్రజలందరికీ ఇది నిజము అని ప్రచారం చేసేదే అతని సనాతన ధర్మంలో ఒక భాగము. ఓకే, ఇదేదో బాగుంది, కొత్త నిర్వచనం చెప్పారు. ఈ డెఫినేషన్ ఒకటి ఈశ్వర్ గారు, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో అందరూ కూడా హిందూ ముసుగులో ఉన్న హిందూ ద్రోహులు, దానికి ఏమాత్రము డౌట్ లేదు. ఓకే, వీరు ప్రతి ఒక్క దాన్ని కూడా కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భక్తుల మనోభావాలు దెబ్బతీశారు సార్. అబద్ధం చెప్పారని తేలిపోయింది, పక్కాగా తేలిపోయింది. జంతువులకు పూసేశారు, లడ్డూలకి ఏదో వాడేశారని చెప్పేశారు ఆయన. ఇప్పుడు లేదని తేలింది. ఆయన ఇష్టమేనా? చెప్పుకోవచ్చు, వదిలేసేయాలి, అంతేనా? దీన్ని ఎవరో పట్టించుకోరా? భగవంతుడు చూసుకోవాల్సిందని ఇంకా ఫైనల్గా. శ్రీకాంత్ గారు నా వాయిస్ రీచ్ అవుతుందా? అదే దానికి రాష్ట్ర ప్రజలను ఒక సంరక్షణ కార్యక్రమాన్ని చేశారు. హలో చెప్పండి సార్, చెప్పండి. ఒక సంరక్షణ చేశారు. అక్కడ ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ నమ్మేసి ఒక సంరక్షణ చేశారు. అవును, అక్కడ హోమాలు చేశారు. అవును. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన అబద్ధపు ఆరోపణలకు మన అబద్ధ సంప్రోక్షణ కార్యక్రమం హోమాలు జరగాల అంటున్నా. కరెక్ట్.
కరెక్ట్గా చెప్పారు. ఈ అబద్ధాలకి హిందూ సంఘాలు కానీ నిజమైన సంప్రోక్షణ జరగాలి ఇప్పుడు. కరెక్ట్. అపవిత్రమైనట్టే కదా, పవిత్రతను దెబ్బతీసినప్పుడు, అపవిత్రమైనప్పుడు నిజంగా సంప్రోక్షణ జరగాలి. చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు జరగాలి, అప్పుడు కాదు. కరెక్ట్. ఇప్పుడు జరగాలి. రైట్. ఇది కరెక్ట్ టైం సంప్రోక్షణకి. రైట్. వెంకటరెడ్డి కన్క్లూడ్ చేయండి. 30 సంప్రోక్షణతో seconds. పాటు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వరకు నా జీవితంలో తలనీలాలు ఇవ్వాల, ఈసారి అని ఇస్తే కొద్దిగా నా పాపం పోయిద్ది. ఆయన తలనీలాలపైన మీకెందుకు సార్ ఇప్పుడు? దేవుడికి ఇమ్మంటున్నాను సార్ తలనీలాలు, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మీద అపవిత్రమైన ముద్ర వేశాడు కాబట్టి దాని కనీసం ఆ ప్రాయశ్చిత్తంగా తలనీలాలు ఇవ్వాలి. రెండోది ఆయన వెళ్ళి మెట్లు అడిగాడు కదా, ఇప్పుడు తిరుమలలో ఉన్నటువంటి పైన తిరుమల కొండ మీద ఉన్నటువంటి బాత్రూమ్లన్నీ పవన్ కళ్యాణ్ గారికి వెళ్తే శుద్ధి అయిపోతాయి. ఎందుకంటే రెండు మెట్లు గడగాలని లక్షలు. అవును, మొన్న మెట్లు కడిగారు కదా సార్, రోజు మెట్లు కడిగితే ఏం బాగుంటుంది? మొన్న అబద్ధం చెప్పినప్పుడు మెట్లు కడిగారు, ఇప్పుడు నిజం తేలింది కదా, దానికి భక్తులకు సంబంధించిన క్లీన్ చేస్తే ఉన్నదన్న పోతుంది. Right. లేదంటే వీళ్ళిద్దరు పట్టిన రాష్ట్రానికి పట్టినటువంటి శాశ్వత శని కాకపోతే ఏంటంటే దేవుడి మీద ఈ విధంగా మచ్చ వేసి ఇంకా కూడా నిస్సిగ్గుగా ఈరోజు మళ్ళీ ఫ్లెక్స్లు పెడుతున్నారు. అది కల్తీ, అది కల్తీ, అది కల్తీ అని. మీరు కల్తీ, మీ బతుకులు కల్తీ. తిరుమల లడ్డు ఎప్పుడు కల్తీ కాదు. రైట్. మీ రాజకీయ కుట్రలో భాగంగా దేవుణ్ణి కూడా వాడుకున్నారు. ఖచ్చితంగా మీకు ఎటు భయం లేదు, భక్తి లేదు. మీ పాపం పండే రోజు దగ్గరలో ఉంది కాబట్టి ఈ విధంగా పేటరేగిపోతున్నారనేది మాత్రం స్పష్టంగా కనపడతాం. రైట్. థ్యాంక్ యూ అండి వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. జనార్దన్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.